ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. డూప్లికేట్ జననీనా? అంత పని కట్టుకుని వచ్చి నీలా మాట్లాడాల్సిన అవసరం ఎవరికుంది? ఏం ఆశించి అలా చేస్తారు? ఎవరి అవసరాలు లాభాలు ఏముంటాయో నాకేం తెలుసు? నేనింట్లో నుంచి వచ్చేసిన తర్వాత ఎవరు నీ మీద, నా బిడ్డ మీద, నీ కష్టార్జితం మీద, ఆస్తుల మీద, అధికారం మీద పెత్తనం ఆశించారో, హక్కులు కోరుకున్నారో వాళ్లే కావచ్చు. స్వార్థానికి మించిన అవసరం ఎవరికుంటుంది? నేను ఆశపడేదాన్ని కాదు. అధికారాల మీద కోరిక కూడా నాకు లేదు. సీత తనని తాను నిరూపించుకోవడానికి రాముడైన అగ్ని ప్రవేశానికి అవకాశం ఇచ్చాడా? కానీ నాకు ఆ ఛాన్సే నాకు లేకుండా పోయింది. నా వాదన వినిపించుకోవడానికి ఇంకో అవకాశం కూడా లేకుండా దారులు మూసేశారు. చివరికి వేదన రోదన పట్టించుకునే వాళ్ళు కూడా లేకుండా పోయింది. చాలా సిల్లీగా ఉన్నాయి నీ మాటలు. నీలా మాట్లాడి నన్ను రాత్రి ఇంట్లో ఉంచేస్తే లాభం ఎవరికి? నీకే కదా. ఎవరు నీలా ఎందుకు మాట్లాడతారు? నువ్వు కాకపోతే. నువ్వు అనుకునే మాటలు నాకు వినిపించాయి. ఇలాగే అంటావని ఊహించాను. సవ్యంగా ఆలోచించలేని నీ నుంచి ఇంతకన్నా గొప్పగా ఏమి ఎక్స్పెక్ట్ చేయలేను. ఇప్పుడే నమ్మని నువ్వు అప్పుడు అస్సలు నమ్మవని, నమ్మే స్థితిలో లేవని తెలిసే ఆ రోజు నాకు నేనుగా ఎవరికి చెప్పే ప్రయత్నం చేయలేదు. కొన్ని అనుమానాలకి అప్పుడే పరిష్కారం కావాలి. కొన్ని అబద్ధాలు ఆ క్షణమ బయటపడితేనే అబద్ధాలని నిరూపించబడతాయి. కాలం గడిచిపోతే అబద్ధాలే నిజాలుగా నిలిచిపోతాయి. అనుమానాలే వాస్తవాలుగా మారిపోతాయి. అప్పుడు ఏ సాక్ష్యాలు చల్లవు. మన విషయంలో కూడా అదే జరిగింది. చాలా దూరం ఏళ్ల తరబడి ప్రయాణం చేశాం. అబద్ధాలు, అనుమానాలు, అవమానాలు, గుండె గాయాలు అవి మారేవి కావు, మానేవి కావు. జీవితాంతం నేను మోస్తూ బ్రతకాల్సిందే. తన మాటల్లో నిజాయితీ కనిపిస్తుంది. నిజం ఉన్నట్టే అనిపిస్తుంది. అంటే నేను ఇన్నేళ్లు జననిని అపార్థం చేసుకున్నానా? నేను అపార్థం చేసుకోవడం ఏంటి? నో. మన మనసులో ఒక మనిషి కావాలనుకున్నప్పుడు వాళ్ళు అపార్థం చేసుకుంటే అర్థమయ్యేలా చెప్పాలి. తను నాకు కావాలి అని బలంగా కోరుకుంటే అపార్థాలు ఉన్నాయి అని నిరూపించాలి. కానీ అది వదిలేసి ఇంట్లోంచి వెళ్ళిపోయి దూరంగా ఉండటం, పరిస్థితుల నుంచి పారిపోవడం నిజాయితీ పరులు ఎవ్వరూ చేసే పని కాదు. నిజమే, నువ్వు చెప్తుంది నిజమే. కానీ అవకాశం నిదానంగా వినే స్థితిలో ఉన్న వాళ్ళకి అర్థం చేసుకునే పరిస్థితి ఉన్నప్పుడు నువ్వు చెప్పింది చెయ్యొచ్చు. కానీ అపార్థం మనసులో బలంగా నాటుకుపోయి యువతల వాళ్ళకి ఎంత ప్రేమున్నా, ప్రాణంగా భావించినా నా జీవితంలో నుంచి, నా ఇంట్లో నుంచి వెళ్ళమని భర్త భార్యతో అంటే ఏం చేస్తుంది? ధైర్యం లేని ఆడపిల్ల అయితే ఆత్మహత్య చేసుకుంటుంది. ఆత్మబలం, ఆత్మసాక్షి మీద నమ్మకున్న వాళ్ళు ఆత్మ గౌరవం కాపాడుకోవడానికి గడప దాటి యువతలకి నడవాల్సి వస్తుంది. నేను అదే చేశాను. నా నిజాయితీ మీద నాకు నమ్మకం ఉంది. అలా చేయకుండా ఏం చేయమంటావు? నీ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడాలా? నీ పాదాల చెంత ఇంత చోటివ్వమని ప్రాధాయపడాలా? అది కూడా చేశాను. కానీ నీ దాష్టకం నా జుట్టు పట్టుకుంది. నువ్వు పెంచుకున్న ద్వేషం, అసహ్యం నా దారి బయటికి చూపించాయి. నిజమో కాదో ఆత్మసాక్షి ఉంటే అంతరాత్మతో నువ్వు ప్రశ్నించుకో. సమాధానం దొరికితే తప్పుల గురించి ఆలోచించు. నా మాటల్లో తప్పుంటే ఖండించు. జ్ఞాపకాలు మిగిలుంటే గతంలోకి వెళ్ళి నువ్వే సాక్షిగా నిలబడి పరిశీలించుకో. అప్పటికి తప్పు నాదే అయితే శిక్ష సబబే అని సంతోషించు. నా దోషం లేకపోతే ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు కూడా నేను చోటివ్వమని నేను చేయి చాచను. ఆశలేని దాన్ని ఆరాటాలు చచ్చిపోయాయి. జస్టిఫికేషన్ కోసం నీ మనసులో అయ్యో అనుకో చాలు.
చేస్తుంటారు ఇద్దరు? లోపలంతా సైలెంట్గా ఉందేంటి? కాంప్రమైజ్ అయ్యారేమో. నీకు ఆశ ఆరాటం ఎక్కువే. చాలాసేపు అయింది, తలుపులు తట్టడం లేదు, అరుపులు వినపట్టం లేదు, లోపల నుంచి మాటలు కూడా వినపట్టం లేదే. సైలెన్స్ స్టార్ట్ అయ్యి చాలాసేపు అయిందే. సొమ్మసిల్లి పడిపోలేదు కదా? లోపల ఉంటుందిలే. లోపల కూర్చొని ఎలా బయటపడాలా ఏంటా అని ఆలోచిస్తున్నారేమో. అంతే ఉంటుంది. ఏం మాట్లాడుకుంటున్నారో మనకెలా తెలుస్తుంది? తలుపులు తెరవనా? వెళ్ళడుగుతా. చంపేస్తుంది. మరి లోపల వాళ్ళేం మాట్లాడుకునేది మనకెలా తెలుస్తుంది? సాయం అవసరమైనప్పుడు శత్రువు కూడా చేయగలుపుతారంట. అలా వీళ్ళిద్దరూ ఏకమై ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అటువైపు గదిలో ఏమైనా వెంటిలేటర్స్ ఉన్నాయా అంకుల్? లేవు, గతం తవ్విపోసుకుంటూ చర్చలు చేస్తున్నారేమో. చర్చలు కావాల్సింది అదేగా. వాళ్ళిద్దరూ గతంలోకి వెళ్ళగలిగితే, తప్పులు బేరీజ్ వేసుకోగలిగితే చాలు. డెఫినెట్ గా వాళ్ళు ఒకటవుతారు. ఆ శుభవార్త ఎప్పుడు వింటామా అని చాలా ఆతృతగా ఉందిరా. చెప్పాను కదా, నీకు ఆశ ఆరాటం రెండూ ఎక్కువే. విందాం రా. ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? గుణ ఏడి? గుణ లోపలున్నాడా? మాట్లాడరే. మీ వాళ్ళకం చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. నేను ఇంటికి వస్తున్నాను, డిన్నర్ ప్రిపేర్ చేయి. ఓ సారీ, గుణ డిన్నర్కి వస్తున్నాడంట, చికెన్ వండమంటున్నాడు. మెసేజ్ చేశారు. తరుణ్, నువ్వు కూడా త్వరగా వచ్చాయి, నేను వెళ్ళొస్తాను. ఓకే, అలాగే. అవును, అలా ఎలా మెసేజ్ వచ్చింది అంకుల్? అంతా శివలీల. అంటే గుణ ఇచ్చినట్టుగా మెసేజ్ నేనే ఇచ్చా. వావ్. పాపం హడావిడిగా వెళ్ళి ఆపసోపాలు పడి చికెన్ చేస్తుంది. అంతా వేస్టే కదా. హలో బంగారం, నీకు అమ్మ కావాలా, సౌమ్య కావాలా, చికెన్ కావాలా? చికెన్ కావాలనుకుంటే వెళ్ళు. నో, మాకు అమ్మ నాన్నే కావాలి. అయితే కామ్గా ఉండండి. ఇక్కడ నైట్ వాచ్మెన్ డ్యూటీ చేద్దాం. పాపం ఆకలితో ఉన్నాడనుకుంటా. ఈ మనిషి ఆకలికి అస్సలు ఆగలేడు. తీసుకో. మీకు కోపం వచ్చినా ఆకలేసినా తమరు ఆగలేరు కదా. దెప్పి పొడవడంలో నీ తర్వాత ఎవరైనా.
మన అదృష్టానికి ఈ గదిలో కనీసం ఇవైనా ఉన్నాయి. ఇవి ఇక్కడ మనల్ని ఇరికించిన వాళ్ళు పెట్టారో ఇంకెవరైనా పెట్టారో మనకు తెలీదు. వీటిని మన ఇద్దరికి 50-50గా షేర్ చేస్తాను, సరేనా? ఈ ఆరెంజెస్, ఈ 2 నీకు, ఈ 2 నాకు, ఈ 2 యాపిల్స్ నీకు, ఈ 2 నాకు. దీనికే కొట్టాలా? ధర్మం తప్పినప్పుడు దేనికైనా దండం తప్పదు. కొటేషన్స్ రాయొచ్చు. అనుభవాలే కొటేషన్స్ అవుతాయి. వాటిల్లోనే నిజం దాగుంటుంది. అవునులే, నువ్వు తల పండిందానివి. నీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. బాధలు గాయాలు నా వయసు పెంచాయి. అంతా తమరి పుణ్యమే. ఎప్పుడు నన్నే వేలెత్తి చూపిస్తావా? వేళ్ళు నీ వైపు చూస్తున్నాయి, అది గుర్తుంచుకో. ఒక వేలు నీ పాపాన్ని, మిగతా వేళ్ళు అయ్యో పాపం అని నన్ను చూస్తున్నాయి. నువ్వు మళ్ళీ మొదటికే వస్తున్నావు. ముగింపు పలకలేని వాళ్ళకి అలా అండం తప్ప ఇంకేం చేతనవుతుంది? నువ్వెప్పుడు నా తప్పే వెతుకుతావు. నీ ఉలికిపాటు నీకలా అనిపిస్తుంది. మొత్తం నీ వల్లే అయింది. అవును, నువ్వు గురిగింజవి, నేను తుమ్మమూలుని. జనని, అదే అదే అరుపు, అదే స్వరం. కాస్త కూడా మారలేదు, మార్పు రాదు కూడా. వేస్ట్ నువ్వు. ఆకలి మీద ఉన్నాను కదా అని నీకు నేను అలసైపోయాను కదా. తేలిగ్గా చూడకు. నీకు నేనంటే చులకన భావం, అలుసు, లెక్కలేంతనం కాబట్టే అరుస్తావు. కొంచెం కూడా బ్రాడ్ థింకింగ్ లేని బుర్ర నీది. లిమిట్ క్రాస్ అవుతున్నావు. మిస్టేక్ చేస్తున్నావు. నువ్వే అవతలపో. జత కలిసే జత కలిసే జగములు రెండు జత కలిసే, జత కలిసే జత కలిసే అడుగులు రెండు జత కలిసే. జనమొక తీరు వీళ్ళదొక తీరు, ఇద్దరొకలాంటి వారు. అచ్చుకుతినట్టు ఒక్క కలగంటూ ఉన్నారిద్దరు. చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు. నలుసైనా అంటుకోని హృదయాలు, తలపులోతున ఆడమగలని గురుతులేని పసివాళ్ళు. మాటలాడుకోకున్నా మరి తెలుపుకున్న భావాలు, ఒకరికొకరు ఎదురుంటే చాలులే నాట్యమాడు ప్రాణాలు. పేరుకేమో వేరు వేరు బొమ్మలే మరి, ఇరువురికి గుండెలోని ప్రాణమొక్కటే కదా. బహుశా బ్రహ్మ పొరపాటు ఏమో ఒకరే ఇద్దరు అయ్యారు. ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు. నా జీవితం గురించి నేను ఏవేవో అనుకున్నాను,
ఎంతో ఊహించుకున్నాను. ఓ దశలో నా లైఫ్ సెట్ అయిపోయింది, హ్యాపీగా సెటిల్ అయిపోయా అనుకున్నా. కానీ ఇలా ఆ దేవుడు నా ఆశల్ని కలలు చేస్తాడని, నా బతుకుతో ఆడుకొని బండలు చేస్తాడని ఎన్నడూ అనుకోలేదు. నువ్వే కాదు, నేను నా జీవితం ఇలా నాశనం అవుతుందని అనుకోలేదు. అందరి ఆడపిల్లలానే నేను కలలు కన్నాను, ఆశలు పెంచుకున్నాను. ఏ ఆడపిల్ల భర్తతో విడిపోతే బతుకు బావుంటుందని పెళ్లి చేసుకోదు. కలిసి ఉండాలనే, జీవితం సంతోషంగా సాగాలనే కలలు కంటుంది. కానీ కర్మో విధో నాకు పెళ్లి చేదనుభవాన్ని మిగిల్చింది. నువ్వు నన్ను ఏనాడూ అర్థం చేసుకోలేదు. నీలా అపార్థమూ చేసుకోలేదు. నీకు దెప్పి పొడవడం, దెబ్బలాడ్డం తప్ప వేరే ఏం రాదా? నీకు నెపం నెట్టడం, దోషులుగా చిత్రించడం తప్ప వేరే ఏం చేత కదా? అహంకారం, ఆత్మపరిశీలన ఒక దగ్గర ఇమ్మడవు. వాదించడానికి అలవాటు పడ్డ వాళ్ళకి వినడం చేత కాదు. మొండి రాజు కంటే గొప్ప అంటారు. హక్కులు నావి మాత్రమే అనుకునేవాళ్ళు మూర్ఖులు, మారరు. ఛ! అప్పుడే కాదు, ఇప్పుడు నాదే తప్పని అనుకోవడం నీ అపార్థమే. ఏ విషయంలో? మావయ్య వెళ్ళిపోవడానికి నిజంగా కారణం నేను కాదు, మనం. కానీ కారణం నేనే అని నన్ను బోన్లో నిలబెట్టావు. మనమని నన్నెందుకు కలుపుకుంటున్నావు? ఆ రోజు నాన్నతో ఉంటానన్నది నువ్వే కదా, కానీ ఉండలేదు. అందుకే కదా. అసలు నీలో ఉన్న ప్రాబ్లం ఏంటో నీకు తెలుసా? నువ్వు నీ మనసులో ఏవైతే అనుకుంటావో అదే కరెక్ట్ అని నమ్ముతావు. అందరూ నీలాగే ఆలోచించాలి, నీ కోణం నుంచే చూడాలి అని అనుకుంటావు. చర్చించుకోవు, ఓ జస్టిఫికేషన్కి రావు. నిర్ణయం నీకు ఓకే అయితే సరిపోతుంది. అవతలి వాళ్ళకి నచ్చేలా ఉండాలని ఎప్పుడు భావించవు. గుండె ఆపరేషన్ చేసే ముందు ఎంత లోతుగా ఆలోచిస్తావో, మరో గుండెల్లో ఉన్న బాధను అర్థం చేసుకోవడంలో లోతుగా అస్సలు ఆలోచించవు. చాలా తేలిగ్గా తీసుకుంటావు. అంటే మనం కలిసి ఉండాలని కోరుకున్న మావయ్యకి మన మధ్య గొడవలు నచ్చలేదు. నేను నీ నుంచి దూరంగా వెళ్ళిపోయాక ఒకరోజు మావయ్యని కలిశాను. నన్ను రామ్మ ఇంటికి రా అని పిలిచారు. కష్టం మావయ్య, రాలేను. అర్ధంగిగా అర్థం చేసుకున్న వారితో బ్రతకగలను గాని అపార్థంతో కాపురం చేసే వాళ్లతో నేను బ్రతకలేనని చెప్పాను. అప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? కన్ను కొడుకైన నీతో కూడా చెప్పలేదంటే ఎవరు కారణమో నువ్వే ఆలోచించు. ముందు ఆయన ఏమన్నారో చెప్పు. మీరు కలిసి ఉండలేని ఆ ఇంట్లో నేను ఉండలేను అని చెప్పారు. అంటే నేను నీతో కలిసి లేనని వెళ్ళారంటావా? నువ్వు ఆలోచించాల్సిన విషయం అది. నువ్వు కాస్త నిదానంగా ఆలోచించు. మొన్న హాస్పిటల్లో కూడా కళ్ళు తెరవగానే మనం పక్క పక్కన ఉంటే మనల్ని ఇంకా దగ్గరగా ఉండమని సైగలు చేశారు. ఆ విషయం నీకు గుర్తుందా? మనం అలా దగ్గరికి రాగానే ఆయన మనల్ని చూసి సంతోషించారు. కలిసే ఉంటున్నాం అనుకున్నారు, కానీ సఖ్యత లేదని, సహజీవనం చేయడం లేదని, సమస్య పోలేదని, దూరంగానే ఉంటున్నామని మన గొడవలు ఆయనకి స్పష్టంగా తెలిసిపోయాయి. ఏళ్లు గడిచిన ఎడబాటే గాని సర్దుబాటు కాలేదని, ఇంక మనం కలవమని కన్ఫర్మ్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ నేను నువ్వు లేమని కాదు, మనం కలిసి లేమని వెళ్ళిపోయారు. కానీ నువ్వు నా వల్ల వెళ్ళిపోయారు అంటున్నావు. నేను చెప్పింది నిజం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం, అంతే. ఆయన హార్ట్ పేషెంట్, తెలుసు కదా జనని. ఆ ప్రాబ్లంకి కారణం కూడా మనమే అని, మన గురించిన ఆలోచన ఆయన బాధ అని నా అభిప్రాయం. చూడుగునా, నాకెవరి మీద కోపం లేదు, ద్వేషం లేదు. ఉన్నదల్లా నా జీవితంలో అయ్యిందన్న బాధ తప్ప మరో ఆలోచన లేదు. నాన్నకు డాక్టర్ల కన్సల్టేషన్, అబ్జర్వేషన్ చాలా అవసరం. కొడుకుగా నేను ఆయనకు ఈ సాయం కూడా చేయలేకపోవడం బాధగా ఉంది. నా చదువు, అనుభవం మా నాన్నకు కాస్త కూడా ఉపయోగపడకపోతే ఇక్కడ నేనెందుకు? కొడుగ్గా నేను ఆయనకు చేయగలిగింది ఏముంది? ఎవరికి ఉపయోగం? నా మీద నాకే కోపం వస్తుంది, అసహ్యం వేస్తుంది జనని. నువ్వు మానసికంగా నలిగిపోతున్నావని నేను అర్థం చేసుకోగలను.
ఆయన ఆరోగ్యం దృష్ట్యా, ఆయన క్షేమం కోరే మనిషిగా, ఓ కొడుగ్గా మనం కలిసుంటే ఆయన ఇంటికి తిరిగి రావడానికి ఒప్పుకుంటే? ఆయన్ని అభిమానించే మనిషిగా నీకు అభ్యంతరం లేకపోతే నాతో కలిసి ఉండగలవా జనని? నాకు పక్కపరుచుకోవడం రాదు. రాని పని అవసరమైనప్పుడు అవతల వాళ్ళని బ్రతిమలాడాలి. ప్లీజ్ జనని మేడం గారు, నాకు కాస్త పక్కపరుస్తారా? పడుకుంటాను. థ్యాంక్ యూ. ఇన్నేళ్ల తర్వాత జనని ఇలా ఇంత దగ్గరగా చూస్తుంటే ఇన్నేళ్లు మా మధ్య జరిగిన చేదు సంఘటనలన్నీ మర్చిపోవాలనిపిస్తుందేంటి?